ఇక్కడ నుంచి మూవింగ్ ఉంటుంది సబ్మెరైన్స్కి సంబంధించి మీరు చూస్తుంటారు. గాజీ సినిమా చూస్తే కనుక సబ్మెరైన్ మీకు దాదాపుగా అందరికీ ఐడియా వచ్చేస్తుంది. సో అటువంటి సబ్మెరైన్స్ నీటిలో ఉంటాయి, టార్పిడోస్ వదలగలవు. ఇక్కడ మాత్రం కంపారిజన్ చూస్తే వాళ్ళకు ఒక 8 ఉన్నాయి, మనకు మాత్రం 18 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్న డబుల్ సబ్మెరైన్స్ అంటే జలంతర్గాములు అంటూ ఉంటాం. నీటిలో ఉంటాయి ఇవి. కొన్ని రోజుల పాటు ఉండిపోతాయి, చెప్పాలంటే కొన్ని నెలల పాటు ఉండిపోతాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియవు మనకి. అలా నీటిలోనే ఉండిపోతూ నీటిలోనే ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇది చాలా కీలకం. నీటిలోనే ఉంటూ అక్కడ విషయాన్ని పసిగట్టి నీటిలోనే ఉంటూ శత్రువులను పట్టేస్తూ ఉంటాయి, శత్రువుల అంతు చూసేస్తూ ఉంటాయి. అలాంటిది అడ్వాన్స్డ్ సబ్మెరైన్స్ మన దగ్గర 18 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 8 మాత్రమే ఉన్నాయి. అవి కూడా పెద్ద అప్డేటెడ్ కాదు అనేది కాస్త చర్చ జరుగుతోంది. సో సబ్మెరైన్స్కి సంబంధించి చూసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ గ్రాఫిక్ ప్లేట్కి వెళ్ళిపోదాం. ఈ నెంబర్ చూస్తేనే చాలు గజ 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 వణికిపోతుంది పాకిస్తాన్. మీకు గుర్తుందా, వాళ్ళు ఎప్పుడైతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ టెస్ట్ చేశారో మనం కూడా మొట్టమొదట ఐఎన్ఎస్ సూరత్ని రంగంలోకి దించాం. గుర్తొచ్చిందా మీకు? ఐఎన్ఎస్ సూరత్ ఎప్పుడైతే ఒక చిన్న ఇమేజ్ మీరు చూశారు, ఇలా దాని ఫేస్ ఇలా ఉంటుంది, ఇక్కడి నుంచి మిజైల్ని ఫైర్ చేస్తున్నప్పుడు ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి అదే డెస్ట్రాయ్ ఏం చేస్తుందంటే కనుక అక్కడి నుంచి అంటే పాకిస్తాన్ సపోజ్ ఏదైనా మిసైల్ని కనుక ప్రయోగించింది అనుకుందాం, ఆ ప్రయోగించిన మిసైల్ని ఇది పేల్చేస్తుంది. సో వీటిలో రేంజెస్ ఉంటూ ఉంటాయి, కొన్ని ఒక సెవరల్ రేంజెస్ వరకు. సపోజ్ ఒక 100 కిలోమీటర్లు, లేకపోతే 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు. వీటిని మనం ఇంటర్సెప్టర్స్ కింద మాట్లాడుకుంటూ ఉంటాం సాధారణంగా. బట్ ఇవి యాంటీ మిసైల్స్కి సంబంధించి డెస్ట్రాయిస్ అంటే విధ్వంసం సృష్టిస్తాయి, వాటిని పేల్చేస్తాయని చెప్పుకోవాలి. మన వాడుక భాషలో చెప్పాలంటే వాటిని నాశనం చేసేస్తాయి. సినిమాలో మీకు గుర్తుందా, ఇటు పాత సినిమాలో మనకి చూపిస్తూ ఉంటారు, ఇటు నుంచి ఒక బాణాన్ని వదిలితే కనుక ఇటు నుంచి ఇంకో బాణాన్ని వదులుతారు. ఆ 2 బాణాలు ఇలా ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఒక బాణం ఇంకో బాణాన్ని పూర్తిగా స్మాష్ చేసేస్తుంది. సో ఇలా స్మాష్ చేయగలిగే బాణమే ఆ మిజైలే డెస్ట్రాయర్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది మన దగ్గర ఏకంగా 13 ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా లేదు. ఏదో అంటుంది కదా న్యూక్లియర్ అంటూ, ఏదో వాళ్ళ దగ్గర ఒక 175 ఉన్నాయి, మన దగ్గర 180. అంటే 170 నుంచి 175 మధ్య వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర 175 నుంచి 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రయోగిస్తాం భయపెడుతున్నారు కదా. ఇదిగో ఆఖరిలో ఉన్న ఇదొక్కటి చాలు వాళ్ళు ప్రయోగించే మిజైల్స్ని గాల్లోనే పేల్చి పడేయడానికి. వాళ్ళు ప్రయోగించిన వాటిని గాల్లోనే పేల్చి పడేయడానికి ఇదొక్కటి చాలు రేంజెస్ బట్టి.